ఈరోజు షామి కబాబ్ చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా చూడు. ముందుగల్లా మటన్ కడుక్కొని కుక్కలు వేసుకున్నా. ఇప్పుడు జర్రని పచ్చిమిరపకాయలు వేసిన. ఇప్పుడు ఇంత పుదీనా, అట్లనే ఇంత కొత్తిమీర వేసిన. ఇప్పుడు జర్రని ఎల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు జర్రని ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఈ ఉల్లిగడ్డలు వేసినాక ఇంత పసుపు వేస్తున్నా. ఇప్పుడు జరంత శనగపప్పు నానబెట్టుకున్నది వేసిన. జరంత ఉప్పు కూడా వేసిన. కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నా. ఇక 4-5 సీట్ల తర్వాత కుక్కర్ దించుకున్నా. ఇది మొత్తం మంచిగా ఉడికింది. ఇక తీసి మిక్సీలో వేసుకుంటున్నా. ఇక మిక్సీలో వేసుకునేటప్పుడు ఇంత మిరియాల పొడి, ఇంత గరం మసాలా వేసుకుంటున్నా. ఇక అది మంచిగా మిక్సీ పట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని బిల్లలు చేసుకుంటున్నా. ఇక ఇట్లా మంచిగా బిల్లలు చేసుకోవాలి. ఇక పెంకల నూనె పోసుకొని కింద మీద మంచిగా కాల్చుకోవాలి. ఇక ఒక పక్క కాలంగానే ఇంకో పక్క దింపుకుంటున్నా. ఈ 2 పక్కలు కాల్చుకుంటే షామి కబాబ్ అయిపోయినట్టే. ఇక